ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. మార్క్ మై వర్డ్స్, ఇదైతే కరెక్ట్ కాదు. ఒక పర్సన్ ఎంతవరకు ప్రెజర్ని హ్యాండిల్ చేయగలడు? ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇండియన్ లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఇలా చెప్పారు. ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయ్ 12 అవర్స్ వర్క్ చేయాలి. అంటే 1 వీక్కి 72 అవర్స్ వర్క్ చేయాలి. ఈ వర్డ్ వినడానికే చాలా కష్టంగా ఉంది. ఓకే, జూలై 20, 2024లో 26 ఇయర్స్ అయిన ఓల్డ్ అయిన అమ్మాయి ఎన్నా సెబాస్టియన్ ఈవై అనే కంపెనీలో చార్టెడ్ అకౌంట్స్గా వర్క్ చేస్తుంది. జూలైలో అన్ఫార్చునేట్లీగా తిని చనిపోయింది. తిని మదర్ అనితా ఆస్టిన్ ఈవై అండ్ చైర్పర్సన్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో తన డాటర్ డైలీ ఎంత ప్రెషర్ తీసుకుంటుంది అండ్ మెంటల్గా, ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా ఎంత ఇంబ్యాలెన్స్ అయ్యింది అని క్లారిటీగా ఆ లెటర్లో రాశారు. ఇది అన్నా సెబాస్టియన్ విషయం ఒకటే కాదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ కార్పొరేట్ ఎంప్లాయీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు మొత్తం పరిస్థితి ఇదే. వాళ్ళు సేమ్ మెంటల్ అండ్ ఎమోషనల్ అండ్ టార్చర్ అనుభవిస్తున్నారు. ఏప్రిల్ 2022న ఎంసీ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఒక సర్వేని కండక్ట్ చేశారు. దీంట్లో భాగంగా డిఫరెంట్ ఎంప్లాయీస్ అయిన 15,000 ఎంప్లాయీస్ని అలాగే 1000 హెచ్ఆర్స్ని తీసుకున్నారు. ఈ సర్వేలో భాగంగా 40% ఇండియన్ ఎంప్లాయీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు. ఎలాగంటే స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఇలాంటి సింటమ్స్తో బాధపడుతున్నారు. అలాగే 90% వరకు ఈ టాక్సిక్ వర్క్ ప్లేస్ అనేది చాలా కామన్గా ఉందని చెప్పారు. అందుకే మన ఇండియాలో ఎంప్లాయీస్ మొత్తం 40% వరకు బయట కంట్రీస్లో వెళ్ళి వర్క్ చేయడానికే చాలా ఇష్టపడుతున్నారంట. అట్ ద సేమ్ టైం 60% మెంబర్స్ తమ జాబ్కి రిజైన్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఐటీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఎందుకు ఇన్ని సూసైడ్స్, ఎందుకు అంత ప్రెషర్? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. సో వెల్కమ్ టు తెలుగు జ్ఞానం. సో స్ట్రైట్గా మాట్లాడదాం. అసలు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందే సెబాస్టియన్ దగ్గర నుండి. చాలామంది సెబాస్టియన్ని సూసైడ్ అని డిక్లేర్ చేస్తున్నారు, కానీ అది సూసైడ్ కాదు, అది మర్డర్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో తన పేరెంట్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జూలై 28న తను లేటుగా ఆఫీస్ నుంచి వచ్చింది. ఆ తర్వాత సడన్గా తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మేము వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. కానీ హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్స్ తను చనిపోయిందని డిక్లేర్ చేశారు. డాక్టర్ ఏం చెప్పారంటే, మీరు హాస్పిటల్ తీసుకొచ్చే దారిలోనే తను చనిపోయిందని డిక్లేర్ చేశారు. దాని తర్వాత అటాప్సీ రిపోర్ట్ వచ్చింది. అటాప్సీ రిపోర్ట్లో తన డెత్కి కారణం కార్డియో అరెస్ట్ అని చెప్పారు. మీకు ఈ సీన్ గుర్తుందా? 3 ఇడియట్స్లో సేమ్ సీన్ అండ్ సేమ్ ఇన్సిడెంట్. తను కూడా ప్రెషర్ వల్ల చనిపోయాడు. ఆ సినిమాలో తను 4 ఇయర్స్ నుంచి ప్రెషర్ పడ్డాడు. అది మాత్రం రిపోర్ట్లో లేదు అండ్ మెన్షన్ చేయలేదు. కానీ ఈ సెబాస్టియన్ 4 ఇయర్స్ నుంచి కాదు, జస్ట్ 4 మంత్స్ నుంచి తను ప్రెషర్ తీసుకుంటుంది. అలాగే ఈవై అండ్ కంపెనీలో తిను 4 ఇయర్స్ కాదు, 4 మంత్స్ క్రితమే జాయిన్ అయింది. అలాగే తనకి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని తన మదరే డిక్లేర్ చేశారు. అలాగే ఈవై చైర్మన్ రాజీవ్ గారు దీని గురించి రెస్పాండ్ అయ్యి తన ఎక్స్లో ఇలా పోస్ట్ చేశారు. ఈ విషయం నేను చూసి చాలా బాధపడుతున్నాను. ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు అండ్ ఇంకెప్పుడు జరగకుండా నేను చూసుకుంటాను. మా ఆఫీస్లో టాక్సిక్ కల్చర్ అనేది ఏమీ ఉండదు. కంపెనీలో అరౌండ్ 1 lakh ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సెబాస్టియన్ 4 మంత్స్ క్రితమే జాయిన్ అయింది. తన కో ఎంప్లాయీస్కి ఇచ్చినంత వరకే మేము ఇచ్చాము, కానీ తనకి ఇంత ప్రెషర్ అనిపిస్తుందని నేను ఊహించలేకపోయాను అని చెప్పి తన ఎక్స్లో ఇలా పోస్ట్ చేశారు. ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. తన ఎక్స్లో ఇలా పోస్ట్ చేశారు కదా, ఎప్పుడు జరగలేదు, ఇంకెప్పుడు జరగకుండా నేను చూసుకుంటాను అండి. అంటే ఎప్పుడు జరగలేదంటే దానికి అర్థం ఏంటి సార్? ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటానంటే ఏంటి? అంటే ఇంకా ఈ టాక్సిక్ కల్చర్ని ఇలాగే అలవాటు చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా ఎంతమంది ఇలాగ చంపేస్తారు సార్? తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చిందండి. ఆ ట్వీట్ చేసింది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ అయిన శోభా గారు. ఆ ట్వీట్లో తను ఏం చెప్పారంటే, మేము ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసాం, నిజాలు అనేది బయటకు వస్తుంది అని చెప్పారు. అలాగే 1 or 2 more ఎంప్లాయీస్ని అండ్ మేనేజర్స్ని మేము ఫైర్ చేశామని చెప్పారు. ఇక్కడ ఒక ఎంప్లాయీ, ఒక మేనేజర్ విషయం అయితే కాదు, ఇది కొన్ని లక్షల మందికి సంబంధించిన ప్రాబ్లం. అలాగే ఎంతోమంది మేనేజర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ట్వీట్ కిందే ఇంకొకరు ట్వీట్ చేశారు. డెలాయిట్ డిప్యూటీ మేనేజర్ 2 years బ్యాక్ కూడా ఇలాగే సేమ్ ప్రాబ్లంతో చనిపోయారు. ఆయన ఏజ్ వచ్చేసి 25. తను కూడా సేమ్ యాంగ్జైటీ అండ్ ప్రెషర్ వల్లే చనిపోయారు. ఇండియాలో మాత్రం 12 hours per day అని షిఫ్ట్ ఎలా తీసుకురావాలనిపిస్తుంది సార్? ఇంత ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నా కూడా ఎలా తీసుకురావాలనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదండి. సరే, అదే బయట కంట్రీ చూసుకుంటే లైక్ యూరోపియన్ కంట్రీస్ మాత్రం వర్కింగ్ టైం 48 hours per week ఉంటుంది, ఇంక్లూడింగ్ ఓవర్ టైం కలిపినా కూడా. సో అదే మన ఇండియాలో కంపేర్ చేసుకుంటే దానికి దీనికి కంప్లీట్ ఆపోజిట్. కానీ మనకు సో కాల్డ్ ఒక పెద్ద బిలియనియర్ ఒక పోడ్కాస్ట్లో ఇలా అన్నారు. అండ్ I don't think work-life balance is the right construct. Saturday, Sunday is not an Indian thing. This is a Western thing. In India, we never had Saturdays and Sundays. We had the lunar calendar, and we had holidays basis that. Right? Okay. We had 1 or 2 days monthly. We never had Saturdays or Sundays. This is a Western import, firstly. Then, it became a Western cultural import. And then when the Industrial Revolution happened,
Saturdays and Sundays became rest days for manual labor. That's why Saturdays and Sundays have relevance in the world today. But in the modern age, they have no relevance in my view. We cannot live by the Western rules today because we have to build first, right? We can be easy once we have built, Yeah. but first we have to build. మన ఇండియా చాలా లో ప్రొడక్టివిటీలో ఉంది. అలాగే మనం కంపేర్ చేసుకుంటే మన వరల్డ్ మొత్తంలో మన ఇండియా చాలా లోగా ఉంది అని చెప్పారు. సో యంగ్స్టర్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, అందరూ 70 hours వర్క్ చేయాలని చెప్పి పర్ వీక్కి వర్క్ చేయాలని ఇలా చెప్పారు తను. ఇలా కానీ చేస్తే నార్మల్గా వర్కింగ్ డేస్ అనేది 5 ఉంటాయి. అంటే ఒక వీక్కి 70 hours కింద కన్వర్ట్ చేసుకుంటే పర్ డేకి 14 hours వర్క్ చేయాలి. అలా చేస్తే 8 hours స్లీపా, అంటే 2 hours ఫ్రీగా ఉంటుంది. ఇది ఎక్కడ లాజిక్ సార్? కొంచెమైనా ఉండాలి. ఆఫీస్కి రావాలి, సరే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం. మామూలు జనరల్గా ఆఫీస్ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. సపోజ్ ఒక ఎంప్లాయీకి ఆఫీస్ 10 o'clock అనుకుందాం. తను మాత్రం 7కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ టిఫిన్ చేసి తన డ్రెస్సింగ్ చేసుకొని మొత్తం చేసుకున్నప్పుడు 8:30 అవుతుంది. సో దాని తర్వాత తను క్యాబ్ బుక్ చేసుకొని ట్రాఫిక్లో, జనరల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ మీ అందరికీ తెలుసు ఎంత ట్రాఫిక్ ఉంటుందో, చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. కిలోమీటర్స్ వరకు వెహికల్స్ అనేది స్టాప్ అయిపోతుంది. ఈ ట్రాఫిక్ దాటుకొని వెళ్ళిపోయి 10:30 అయిపోతుంది. ఒకవేళ 10:30కి వెళ్ళినా లేట్ లాగిన్ అని చెప్పి ఫైన్ పడుతుంది ఆర్ ఎస్కలేషన్ మెయిల్ అనేది పక్కా వస్తుంది. ఇలా చేస్తే అసలు ఎలా ఆఫీస్కి వెళ్ళాలి, ఎలా వర్క్ చేయాలి, అసలు ఎలా నిద్రపోవాలండి? నాకు అర్థం కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టేట్మెంట్ చూస్తే చాలు మీరు డైలీ ఆఫీస్లో ఎంత ప్రెషర్ చేస్తున్నారు అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్కి కొందరు సీఈఓస్ కూడా సపోర్ట్ చేశారు. ఎగ్జాంపుల్ ఓలా సీఈఓ భవేష్ అగ్రవాల్ గారు. సరే, ఈ ఓలా సీఈఓ ఇలా అంటున్నాడు, ఒకసారి చూడండి. Family is very critical in that. So my wife actually, I work 20 hours a day, 7 days a week. Wow. So 140 hours. You're Sudha Murthy's dream here. Narayan Murthy's dream rather. Narayan Murthy. Sorry about that. Yeah, Narayan Murthy. Yeah. But I also feel अभी आ जाएंगे कमेंट सेक्शन में पूरे आ जाएंगे कि this is what he expects everybody in the organization to that do. is an unfortunate thing मेरे को लगता है, क्योंकि मैंने publicly जब Mr. Murthy ने वो बोला तो I was publicly in Yeah. support and I got trolled on social media because of that, but I don't care. क्योंकि आई हैव अ वेरी स्ट्रॉन्ग बिलीफ कि यार एक जनरेशन को तपस्या करनी पड़ेगी. एंड हमारे पेरेंट्स ने अलग लेवल की तपस्या की. पेरेंट्स की जनरेशन ने, दादाओं के जनरेशन ने आज़ादी दिलाई. Yes. पेरेंट्स की जनरेशन ने रोटी कपड़ा मकान किया. सो वी गॉट अ स्ट्रॉन्ग फाउंडेशन. वी डिडंट हैव टू स्ट्रगल फॉर द बेसिक्स इन लाइफ. బాగుంటుంది, మైండ్ కూడా హైపర్ యాక్టివ్గా ఉంటుంది. అయితే 2009లో ఒక స్టడీ ప్రకారంగా మన వరల్డ్లో రేర్ జెనెటిక్ మ్యుటేషన్స్ వాళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళు మాత్రం 5 to 6 hours స్లీప్ ఉంటే చాలు, వాళ్ళు యాక్టివ్గా అనేది 100% ఉంటారు. అలాగే వీళ్ళ పాపులేషన్ అనేది 0.5% పీపుల్ మాత్రమే ఉన్నారు మన వరల్డ్ మొత్తం కంపేర్ చేసుకుంటే. అంటే ఏంటి సార్ ఓఎల్ఆ సీఓ గారు, మీరు ఈ 0.5% పీపుల్తోనే వర్క్ చేస్తున్నారా? అయినా ఎవరి కోసం సార్ ఈ స్టేట్మెంట్ చేసేది? మా కోసమా, లేదా మీ పర్సనల్ ప్రైడ్ పెంచుకోవడానికా, లేకపోతే మీ షేర్ మార్కెట్లో ఉన్న వాల్యూస్ అనేది ఇంకా పెరగడానికా? అమాయకులైన ఎంప్లాయీస్ని ఇంకా స్లేవ్స్ లాగా చూడడం మీరు మానరు సార్. ఇప్పుడు 1947లో మనకు ఫ్రీడమ్ వచ్చింది అనేది అబద్ధం. ఫ్రీడమ్ రాలేదు, ఫ్రీడమ్ ఎక్స్చేంజ్ అయ్యింది అంతే. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ కార్పొరేట్ కంపెనీల్లో ఉన్న ఎంప్లాయీస్ని కుక్కల్లాగా, స్లేవ్స్ లాగా చూడడం అయితే మానట్లేదు. కొన్ని కంట్రీస్ ఇలాంటి రూల్ తీసుకొచ్చింది, లైక్ ఐర్లాండ్, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, కొలంబియా, చిల్లీ అండ్ గ్రీస్. ఈ కంట్రీస్ మొత్తం సేమ్ ఇలాగే రూల్స్ తీసుకురావడం వల్ల ఎంప్లాయీస్కి చాలా ప్రెషర్ పడి వాళ్ళ జాబ్స్ని మానేశారు. అప్పుడు ఆ కంట్రీస్ మొత్తం లో ప్రొడక్టివిటీ ఇష్యూ వచ్చి చాలా వరకు జాబ్స్ మానేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇప్పటికి కూడా. ఒకసారి అన్నా సెబాస్టియన్ గారి అమ్మగారు లెటర్ రాసింది మొత్తం నేను చదువుతాను చూడండి. నాకే చాలా బాధేసింది. నేను అనితా అసిస్టెంట్, అన్నా సెబాస్టియన్ వాళ్ళ అమ్మగారిని. డియర్ రాజీవ్ గారు, ఈ లెటర్ రాస్తుంది ఒక గుండె ముక్కలైన ఒక అమ్మగా నేను లెటర్ రాస్తున్నాను. నా కూతుర్ని నేను కోల్పోయిన దుఃఖంలో రాస్తున్న లెటర్ ఇది. ఒక కూతురుగా నేను కోల్పోయాను. ఇంకా నా పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదని, నా బాధ మొత్తం మీకు తెలియాలని చెప్పి నేను రాస్తున్న లెటర్ ఇది. అన్నా సెబాస్టియన్ 2023లో నవంబర్ CA ఎగ్జామ్స్ పాస్ అయింది. ఒక ప్రెస్టేజ్ కంపెనీలో March 19, 2024లో తనకి జాబ్ వచ్చింది. సెబాస్టియన్కి ఇది ఫస్ట్ జాబ్. తను చాలా ఎక్సైట్ అయింది. అంత మంచి కంపెనీలో జాబ్ వచ్చిందని, తనకి గుడ్ శాలరీతో వచ్చింది, తను చాలా ఆనందపడింది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ 4 months తర్వాత మొత్తం మారిపోయింది. అది July 20, 2024 నా కూతురు చనిపోయింది. జస్ట్ 26 years అయిన ఓల్డ్ అమ్మాయి చనిపోవడం చాలా బాధగా ఉంది. అలాగే సెబాస్టియన్ చిన్నప్పటి నుంచి ఒక ఫైటర్. ప్రతి విషయంలో తను చాలా యాక్టివ్గా ఉంటుంది. తను స్కూల్ టాపర్, అలాగే కాలేజ్ టాపర్. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో తను ఎప్పుడు సూపర్గా పర్ఫామ్ చేస్తూనే ఉంటుంది. తన CA ఎగ్జామ్స్లో తన డిస్టింక్షన్లో పాస్ అయింది.
తను ఎప్పుడూ కూడా ఒక హార్డ్ వర్కర్. తనపై మీరిచ్చిన వర్క్ డిమాండ్ చేయడం వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యింది. కొంత ఎన్విరాన్మెంట్, అలాగే ఎక్స్ట్రా వర్క్స్తో వర్క్ చేయడం వల్ల ఫిజికల్గా అలాగే మెంటల్గా తను బాగా డిస్టర్బ్ అయ్యింది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత తనకి యాంగ్జైటీ, స్ట్రెస్ అలాగే నిద్ర లేకపోవడం బాగా అలవాటైపోయింది. అయినా అప్పటికి తనను తాను మోటివేట్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది పక్కా వస్తుందని తను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళింది. అది July 6 సాటర్డే. నేను నా హస్బెండ్ CA కన్వెన్షన్ వెళ్దామని ఒక వారం ముందే మేము తనకి చెస్ట్లో పెయిన్ వస్తుందని చెప్పింది. ఆ తర్వాత 1 o'clockకి తన పీజీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేము వచ్చి తన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. ECG స్కాన్ రాశారు. ఆ స్కానింగ్లో తనకి నార్మల్గానే వచ్చింది. కానీ కార్డియాలజిస్ట్ మాత్రం తనకి సరైన స్లీప్ లేదు, అలాగే టైంకి తినట్లేదు అని చెప్పారు. తన కోసం టాబ్లెట్ రాశారు. ఇంకేం సీరియస్ లేదని చెప్పి మేము రిటర్న్ వచ్చేసాం. తన ఆఫీస్ వెళ్ళింది మార్నింగ్. July 7న ఆ రోజు కన్వెన్షన్. తను ఆ రోజు కూడా హార్డ్ వర్క్ చేసింది. తన మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేసుకుంది. అలాగే మాకు తనే ఫ్లైట్ టికెట్స్ వేసింది. తను కష్టపడిన సంపాదనతో మాకు ఫ్లైట్ టికెట్స్ వేసింది. కన్వెన్షన్ అయిపోయిన తర్వాత తను మాతో ఇలా చెప్పింది, అమ్మా, మా కంపెనీలో చాలామంది వర్క్ చేస్తూ మానేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల మానేస్తున్నారు. నేను మానేద్దాం అనుకుంటే నా టీం మేనేజర్ మాత్రం నాకు ఇలా చెప్పాడు, నువ్వు ఈ జాబ్ మానేయొద్దు, ఒకవేళ ఈ జాబ్ మానేసావంటే నీకు ఒక మంచి ఆప్షన్ అనేది, మంచి హయ్యర్ పొజిషన్ అనేది పోతుంది అని చెప్పాడు. నా కూతురికి ఈ విషయం తెలీదు, దీనివల్ల తన ప్రాణమే పోతుందని. వాళ్ళ మేనేజర్స్ మాత్రం మీటింగ్స్ని రీషెడ్యూల్ చేసుకుంటూ వస్తున్నారు, అది కూడా క్రికెట్ మ్యాచెస్ వల్ల. తన మాత్రం నైట్ కూడా వర్క్ చేయాల్సింది అని చెప్పి తన్ని ప్రెషర్ చేశారు. ఒకరోజు నైట్ తన అసిస్టెంట్ మేనేజర్ తనకు కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పి నైట్ మొత్తం వర్క్ చేయించుకున్నారు. మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళింది, రెస్ట్లు కూడా లేకుండా. మీరే చెప్పండి, నైట్ మొత్తం మీరు వర్క్ చేయగలరా? ఇది కరెక్టేనా? తను ఎప్పుడు కూడా ఎవరిని బ్లేమ్ చేయదు, ఎందుకంటే తన చాలా కైండ్ పర్సన్ కాబట్టి. డే అండ్ నైట్ వర్క్ చేయడం, ఈవెన్ సండేస్ కూడా వర్క్ చేయడం ఇది కరెక్ట్ కాదు. తన హోమ్ టౌన్ని వదిలేసి ఒక కొత్త ప్లేస్కి వచ్చింది, అలాగే న్యూ లాంగ్వేజ్, న్యూ పీపుల్. మీరు మాత్రం దాన్ని ఫుల్గా అడ్వాంటేజ్ తీసుకొని తనకి అసైన్ చేసిన వర్కులు కూడా తనకే ఇచ్చారు, తనతోనే చేపించారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే తన రెన్యువల్కి ఒక్కరు కూడా రాలేదు. EY కంపెనీ నుంచి ఒక్కరు కూడా అటెండ్ అవ్వలేదు. అంత వర్క్ చేయించుకొని నా పాప చావుకి కారణం అయ్యి ఒక్కరు కూడా అటెండ్ అవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి. నా కూతురు ఎన్నో కష్టాలు పడి CA పాస్ అయ్యి ఈ జాబ్ తెచ్చుకుంది, కానీ జస్ట్ 4 monthsలో అదంతా తుడిచిపెట్టుకుపోయింది మొత్తం. ఇలాంటి బాధ ఏ ఫ్యామిలీకి కూడా రాకూడదని చెప్పి నేను ఈ లెటర్ రాస్తున్నాను. నా బాధ ఇంకొక తల్లి, ఇంకొక తండ్రి ఎవ్వరూ ఇలాంటి బాధ పడకూడదని కేవలం ఈ బాధతోనే నేను లెటర్ రాస్తున్నాను. చూశారు కదా ఎంత బాధపడుతూ ఈ లెటర్ రాసిందో. ఇదొక లెసన్, అలాగే ఇదొక ఎగ్జాంపుల్. సో ఇక్కడ సోకాల్డ్ అండ్ బిలియనియర్ నారాయణమూర్తి అండ్ CEO గారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 8 hours వర్కింగ్లోనే సండే కూడా టైం ఇవ్వకుండా వర్క్ చేయించారు. ఇప్పుడు మాత్రం మీరు 12 hours అని వర్క్ చేయాలని ఎలా చెప్తున్నారండి? కంక్లూజన్, జాబ్ అనేది చాలా ఇంపార్టెంటే ప్రతి ఒక్కరి లైఫ్లో, కానీ ఆ జాబే మన లైఫ్ని స్పాయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ పేరెంట్స్తో కానీ మీ బెస్ట్ ఫ్రెండ్స్తో కానీ కూర్చొని షేర్ చేసుకోండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కార్పొరేట్ లైఫ్లో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మీకు నచ్చిన జాబ్ చేయండి, లేదా మీకు ఆ జాబ్లో ప్రెషర్ అనిపిస్తే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, లేదా ఈ ఆఫీస్ కాకపోతే ఇంకో ఆఫీస్. 100 జాబులు ఉన్నాయి, 1000 జాబులు ఉన్నాయి బయట. ప్రాణం కన్నా మించింది ఏమీ లేదు. మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముకొని ఇంట్లో ఉన్నారు. వాళ్ళు మీరు ఏదో లక్షలు సంపాదిస్తారనే డ్రీమ్స్ ఏమి ఉండవు. మీరు హ్యాపీగా ఉండాలి, మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలనే ఆలోచిస్తారు. కానీ మీరు మాత్రం ప్రెషర్ తీసుకొని మీ ఫ్యామిలీని సఫర్ చేస్తూ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. సో థింక్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.